ఇవేనా? అయితే నీకు అసలు విషయం తెలియదన్నమాట. తెలీదు సార్. తెలీదా? అయితే నీకు చెప్పాలయ్యా. రోజు రోజుకి నా ఆనందం ఎంత రెట్టింపు అవుతుందో నీకు చూపించాలయ్యా. యా అరే నేను ఇలాగే గాల్లో తేలిపోతున్నాను మోహన్. అయ్యో, డాక్యుమెంట్స్ ఏంటి సార్ అలా ఇసిరేశారు? ఇవి ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసా? ఏదైనా ఒక పేపర్ మిస్ అయినా తర్వాత మీరే నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తారు సార్. పేపరే కదయ్యా, ఎందుకంత కంగారు పడుతున్నావు? ఇవి మీకు పేపర్లే సార్, మాకు మాత్రం వచ్చే నెల ఈఎంఐలు, రెంట్లు, ఇంటి ఖర్చులు. ఏంటండి మీరు ఆఫీస్ డాక్యుమెంట్స్ ని ఇలా చిన్న పిల్లళ్ళ పడేశారు? తనకు విషయం తెలియకపోతే క్లూ ఇచ్చాను కాదా మరి? సార్, మీరు మాట్లాడితేనే నాకు అర్థం కాదు, అలాంటిది ఇలా కాగితాలు ఎగరేసి క్లూ ఇచ్చానంటే నాకెలా అర్థం అవుతుంది సార్? అరే, నీకు ఇంకా అర్థం కాలేదా? విషయం ఏంటో చెప్పండి సార్, నాకు టెన్షన్ పెరిగిపోయేలా ఉంది. రేపో మాపో నాకు మనవడో మనవరాలు పుడితే ఇలాగే పేపర్లు విసిరి పడేస్తారు కదయ్యా. కోట్లు విలువ చేసే చెక్కులైనా సరే వాటితో ఆటలాడుకుంటారు. ఏమండి, ఫోన్లు చేసి చాలా మందిని విసిగించారు. ఇప్పుడు ఇంటికొచ్చిన వాళ్ళని ఇబ్బంది పెడతారా? అతను మ్యాటర్ క్యాచ్ చేయకపోతే నేను అర్థమయ్యేటట్టు చెప్పాలి కదా. సార్, సంతకాల కోసం వస్తే వీటిని విసిరేసి ఏదేదో చెప్తున్నారు. సరే సార్, నీలవేణి మేడం ఆఫీస్కి వచ్చినప్పుడే సైన్ చేయమంటాను, కానీ ముందైతే ఆ విషయం ఏంటో చెప్పండి సార్. దట్స్ గుడ్ న్యూస్. ఐ వాంట్ టు టెల్ యూ. ఏంటి సార్ అది? ఏమండి, అప్పుడే మీరందరికీ చెప్పేస్తే ఎలాగా? ఎందుకు చెప్పకూడదు? నా కోడలు మన వంశాంకురాన్ని బహుమతిగా ఇస్తానంటే ఎంత ఆనందంగా ఉంటుంది. సార్, ఇప్పుడు అర్థమైంది సార్. నీలవేణి మేడం నీళ్ళోసుకుందా? ఓ, నీళ్ళోసుకోవడం అంటే నెల తప్పడమా? అయితే ఓకే. సూపర్ సార్, మేడం గారికి కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఎక్కడున్నారు? ఒక మాట ముందు చెప్తే స్వీట్ బాక్స్ పట్టుకొచ్చేవాడిని కదా. మోహన్, నాకు అర్థమైంది మేడం, నాకు అర్థమైంది. ఏమర్థమైందో చెప్పవయ్యా. నీ నోటితో చెప్తే నాకింకా ఆనందంగా ఉంటుంది. తొలి కానుపు కదా సార్, ఒక 3-4 నెలల వరకు నీలవేణి మేడం ప్రెగ్నెంట్ అన్న విషయం ఎవరికీ చెప్పకూడదు, ఎందుకంటే దిష్టి తగులుతుంది సార్. మా ఊర్లో దిష్టి తగిలే అభాషణ అయింది సార్. అవునా? అయితే తూచ్, నీకు నేనేం చెప్పలేదు, నువ్వేం వెళ్ళలేదు. అలాగే సార్. ఇంకా ఇక్కడ ఉన్నావేంటయ్యా? వెళ్ళు, ఆఫీస్కి వెళ్ళిపో. మరి సంతకాలు సార్? సంతకాలు పెడితే పెడతాం, లేకపోతే లేదు. అంత కొంపలేం అంటుకుపోతాయి. అలాగే సార్. ఇదిగో, ఆఫీస్కి వెళ్ళి ఏం చెప్తావు? దేని గురించి సార్? అదేనయ్యా, నీలవేణి ఆఫీస్కి రాలేదంటే కారణం ఏం చెప్తావు? గర్భవతి కదా సార్, ఎలా వస్తుంది? వారిని ఆ విషయం ఎవరికి చెప్పొద్దును నువ్వే కదా చెప్పావు, మళ్ళీ ఎలా చెప్తావు? అవును కదూ, చెప్పను సార్, చెప్పను. సార్, ఫైల్ ఇక్కడే పెడుతున్నాను, ఒకసారి వెరిఫై చేసి నాకు ఇన్ఫార్మ్ చేయండి. వస్తాను సార్, ఉంటాను మేడం. మీరు చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి. మరి ఈ ఆనందాన్ని ఎవరితో పంచుకోవాలో తెలియట్లేదు కదా మరి. నువ్వా నీలవేణి గురించి మాట్లాడవు. ఇక చాలే, ఆపండి. కంగ్రాచులేషన్స్ సార్. దేనికి? ముందు చెయ్యవండి సార్, చెప్తాను. కంగ్రాట్స్ సార్. ఏంటి విశేషం? మీరు చెప్పట్లేదు కానీ మీ నాన్నగారు చెప్పారు, మీరు తండ్రి కాబోతున్నారంట కదా. ఓహ్, అదా? అవును మోహన్ గారు, ఫుల్ హ్యాపీ. విషయం తెలిసిన మాకే ఎంతో ఆనందంగా ఉంది. ఇంకా మీ ఆనందానికి అవధులు లేవనుకుంటా. ఈ మాట ఎవరికి చెప్పొద్దని మహేంద్ర సార్ మరీ చెప్పారు. నేను మీకు చెప్పినట్టు కూడా ఇంట్లో ఎవరికి చెప్పకండి సార్. నాకు తెలిసిన విషయమే నువ్వు చెప్పి ఎక్కడా చెప్పొద్దు అనడం గమ్మత్తుగా ఉంది. ఏమో సార్, ఇవన్నీ కాదు కానీ వాళ్ళు వీళ్ళ దిష్టి తగలకుండా ఎందుకైనా మంచిది నీలవేణి మేడం గారికి దిష్టి తీయండి సార్. దిష్టా? అవును సార్, కడుపుతో ఉందంటే అందరూ కళ్ళు నోళ్ళు తన మీదే ఉంటాయి. ఓ ఐసి, వెంటనే పనమ్మాయితో చెప్పేసి తీస్తాను. సార్, పని వాళ్ళతో తీయించడం కాదు, స్వయంగా మీరు తీస్తే మంచిది. కానీ నాకు రాదే.
పిడికెడు ఉప్పు పట్టుకునైనా తీయొచ్చు, ఎండుమిర్చితో అయినా తీయొచ్చు, ఓ నల్లగుడ్డ లేదంటే నూనెలో తడిపిన వత్తి, అది కుదరదంటే ఎర్ర నీళ్ళతో కూడా తీయొచ్చు. ఆ ప్రాసెస్ అంత కష్టం అనుకుంటే అన్నం ముద్ద పెట్టైనా సరే దిష్టి తీయొచ్చు సార్. అలాగే ఈ రోజే తీసేస్తాను. ఇప్పుడే తీయండి సార్. సరే సరే. చూడడానికి చక్కని జంట, వీళ్ళకి ఎవరి దిష్టి తగలకూడదు. నిలవేణి, నిలవేణి. ఏంటి సార్ ఇలా వచ్చారు? ఓ సారీ సారీ సారీ, చెప్పకుండా వచ్చానా? ఇప్పుడు చెప్పు వస్తాను. సార్ సార్ సార్, మీరు ఇలా చెప్పకుండా వచ్చారని కాదు, ఈ సామాన్లు ఎందుకు తీసుకొచ్చారు అని.